నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఈ నెల 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. అది కూడా 9:57 రాత్రి ప్రారంభమై సుదీర్ఘంగా 3.5 గంటల పాటు ఉండబోతోంది. సో ఈ చంద్రగ్రహణం చాలా రేర్గా ఏర్పడే చంద్రగ్రహణంగా ఇప్పటికే వేద పండితులు అట్లాగే ఆగమ శాస్త్ర పండితులందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు చాలా రాష్ట్రాలకు కూడా ఈ గ్రహణం ద్వారా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మరోవైపు దీని ప్రభావం ఖచ్చితంగా చాలా రాశుల మీద ఉన్నాయి అనే చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏ రాశుల వారిపైన ఉంటుంది, మరోవైపు గ్రహణం యొక్క కాలం ఏంటి, ఈ గ్రహణ సమయంలో ఏం చేయాలి, అట్లాగే పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆగమ శాస్త్ర పండితులు సిద్ధాంతి మనకు కొత్తపల్లి సురేష్ శర్మ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. మాట్లాడదాం. సురేష్ శర్మ గారు నమస్తే. గురుగారు మనం చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం. ఈ చంద్రగ్రహణం సుదీర్ఘంగా 3.5 గంటల పాటు ఉండబోతోంది. ఏంటి అసలు ఈ గ్రహణం? అంటే చాలా ఏళ్ల తర్వాత ఈ గ్రహణం వస్తున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఈ గ్రహణం ఎలా ఉండబోతోంది, ఏంటి దీని డీటెయిల్స్? ఇది ముందుగా ప్రేక్షకులకు అందరూ కూడా గణపతి నిమజ్జనోత్సవం జరుగుతున్న ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మంచి శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే రేపు సంభవిస్తబోతున్నటువంటి గ్రహణం ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ గ్రహణ కాలం రాత్రి 9:57 నుంచి తెల్లవారుజామున 1:31 వరకు 1:27 వరకు మోక్షం వస్తుంది. మధ్యలో మధ్యకాలం నిమీలన కాలం 11:02 నుంచి 11:42, ఉన్మీలనం 12:27 ఉంటుంది. అయితే ఇది ఉత్తర ఈశాన్యంలో మనకి ఇది ప్రాప్తించే అవకాశాలు కనపడుతున్నాయి. స్పష్టంగా ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. ఈ ఉత్తర ఈశాన్యంలో ఉండడం వల్ల పశ్చిమ దేశాలకు అరిష్టం అని చక్కగా చెప్పారు. ఆ సూచనలని గ్రహణం రావడానికి 9 నెలల ముందు నుంచే పశ్చిమ దేశాల్లో అరిష్టాలు ఉంటాయి. అట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవన్నారు. పశ్చిమ దేశాలకు అరిష్టప్రదం అన్నది మనం బాగా చూసినట్లయితే పాకిస్తాన్ మనతో వైరం చేయడం కానీ, వాళ్ళు దెబ్బతినడం కానీ అది పశ్చిమ దేశం కనపడుతుంది. అట్లాగే 9 నెలల ముందు మనం కనుక చూసినట్లయితే దుబాయ్లో వరదలు ఎప్పుడు లేనట్టు వరదలు కనపడ్డాయి. అదే నేను పంచాంగంలో కూడా మనకి చెప్పడం జరిగింది, పశ్చిమ దేశాలకి ఈ యొక్క సంవత్సరం అరిష్టప్రదం అని. భారతదేశం మాత్రం ఖచ్చితంగా మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఉంది. కానీ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రస్తుతానికి ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఈ గ్రహణం వృశ్చిక రాశికి అరిష్టప్రదం నరేంద్ర మోడీ గారికి. కానీ దేశ ప్రజలందరూ కూడా ఆయన యొక్క అభిమానులు కూడా కొంతమంది కోరుకుంటారు కాబట్టి ఆయన యోగంగా ఉండాలి, మంచి అభివృద్ధి సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కాబట్టి ఆ దీవెనల్లో ఎక్కడొకసారి ఖచ్చితంగా అవి ఆయనకు మంచి చేస్తాయని మనం అనుకోవాలి. ఆయనకి రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ల కన్నా కూడా ఆరోగ్యపరంగాను అట్లాగే శత్రువుల పరంగా ఎక్కువగా ఇబ్బందులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయని పోవచ్చు. ముఖ్యంగా ఇది అందరూ అంటున్నారు కుంభరాశిలో శతభిషంలో ప్రారంభమయ్యి పూర్వభాద్రలో అంతమవుతుంది అంటున్నారు. కానీ తప్పండి. శతభిష నక్షత్రం రాత్రి 9:40 వెళ్ళిపోతుంది. పూర్వభాద్ర అక్కడి నుంచి ప్రారంభమయ్యి పూర్వభాద్ర మొదటి పాదంలోనే ఇది జరుగుతుంది. అయితే ఈ ఎఫెక్ట్ కుంభరాశి మీద, మీనరాశి మీద, కర్కాటక వృశ్చిక రాశుల మీద ఎక్కువగా ఉండి అధమ ఫలితం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఈ యొక్క ప్రభావం ఇక మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశులు చూసినప్పుడు మిథునము, సింహం, తుల, మకర రాశులు. ఈ మిథునం, సింహం, తుల, మకర రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. మేషము, ధనుస్సు, అట్లాగే ఈ రాశులు మేషం, ధనుస్సు, ఇకపోతే 10వ రాశి అయినటువంటి కన్య, ఈ రాశుల వారికి, వృషభ రాశి వారికి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశాలు స్పష్టంగా పంచాంగకర్తలందరూ కూడా ఒప్పుకున్నటువంటిది, రాసినటువంటిది పంచాంగ ప్రకారం. కానీ యోగం అంటే ఎటువంటి యోగాలు సిద్ధించే అవకాశం ఉంటుంది, ఇంపాక్ట్ పడుతుంది, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అంటే ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి? ముందుగా మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు పశ్చిమ దేశాలు అన్నప్పుడు యూరప్ కంట్రీస్ కూడా అక్కడే వస్తాయండి. యూరప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడే వస్తాయి. ఆయా దేశాలకు అరిష్టప్రదం అన్నప్పుడు ఫైనాన్షియల్ గా కానీ, అక్కడ వరదలు, ప్రకృతి వైపరీత్యాలుగా కానీ వాళ్ళు తీసుకునే అస్తవ్యస్త నిర్ణయాలు కొన్నిసార్లు వాళ్ళు మంచిదనుకొని తీసుకున్న నిర్ణయాలు బూమ్రాంగ్ అవడం కానీ ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి పశ్చిమ దేశాల్లో. ఈవెన్ దో మన పడమర అంటే మన దేశంలో కూడా
పశ్చిమ ప్రాంతం అంటే మహారాష్ట్ర, మనకి గుజరాత్ ఇవన్నీ కూడా పశ్చిమం, సౌరాష్ట్ర ప్రాంతం అంటారు. విదర్భ, మహారాష్ట్ర ఇవన్నీ పశ్చిమంలో ఉంటాయి. ఈ ప్రాంతం అట్లాగే కేరళ పశ్చిమ ప్రాంతంలోనే మనకి నైరుతి ఎండ్లో ఉంటుంది. కాబట్టి ఇటు వాయువ్యంలోకి వచ్చినప్పుడు ఉత్తరాఖండ్, దాని ప్రభావం మనం చూసాం మొన్న. తీవ్రమైన వరదలు, పడిపోవడాలు కూడా. కేరళలో కూడా వరదలు ఉన్నాయి. ఈ కొన్ని విపత్తులు ఆయా ప్రాంతాల్లో సంభవిస్తాయి. ఇక మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో ఏదైనా విద్రోహ శక్తులు పెట్రోలే అవకాశాలు ఉంటాయి. మనకి ఈ మధ్య చెప్పాలంటే మనం ముంబై దాడులు కానీ ఇటువంటి ఇవేవి మనం అయిపోయిన తర్వాత మరలా అటువంటి వార్తలు అయితే సుదీర్ఘ కాలం నుంచి మనం వినడం లేదు. కానీ ఇప్పుడు అటువంటి విద్రోహ శక్తులు కొంతమంది ఏదో ఒక దుర్మార్గపు చర్యలకు ఒడగట్టుకునే ప్రయత్నం చేయడం ద్వారా అవి మనకి ఉనికిలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన పైన ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, పశ్చిమ దేశాలు. మనం పాకిస్తాను, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, యూరప్, అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా పైన కొంత పైకే ఉంటాయి. ఆయా ప్రాంతాలకి ఇబ్బంది అని చెప్పి స్పష్టంగా ఉంది. కానీ సురేష్ శర్మ గారు, ఇక్కడ భౌగోళికంగా ఓకే, నేను అనేది వ్యక్తిగతంగా ఈ రాసుల వారికి అరిష్టము అంటే ఏమవుతుంది, అట్లాగే గొప్ప ఫలితాలు ఉంటాయి, ప్రభావం ఏమి ఉండదు అంటే ఎట్లా చూడాలి? చాలా మంది వ్యక్తిగతంగా కుంభరాశి వాళ్ళందరికీ కూడా చాలా కష్టం, మీరు ఇబ్బందులు పడతారు, ఈ గ్రహణ ప్రభావం చేత మీరు సర్వనాశనం అయిపోయి ఇట్లా భయపెట్టారండి. అది వాస్తవం కాదు. కుంభరాశి వారికి గ్రహణం వీడింది. అంటే దేంట్లో వీడింది? పూర్వభాద్రలో వీడింది, గురు నక్షత్రంలో. గురువు శత్రుగతులుగా ఉన్నాడు కానీ కర్కాటకంలోకి రాబోతున్నాడు వచ్చే తొందరలో. కాబట్టి ఈ గ్రహణం ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశికి మంచి యోగాన్ని ఇస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అధైర్యపడాల్సిన అవసరం 200% కూడా లేదండి. నాకున్నటువంటి భగవంతుడు ప్రసాదించిన జ్ఞానంతో చెప్తున్నా, కుంభరాశికి చాలా బాగుంటుంది. మీనరాశి వారికి కొంచెం పనుల్లో మందత్వం, అంటే ఏంటంటే పనులు అవుతున్నవి అవ్వకుండా కొంచెం చికాకు పెట్టడం లాంటివి ఉంటాయి. రియల్ ఎస్టేట్ కొంచెం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే వృషభ రాశిలో యోగం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ కొంచెం చక్కబడే అవకాశాలు ఉన్నాయి. బాగా ఫైనాన్షియల్ గా పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వృషభ రాశికి యోగం ఉంది. మీనరాశిలో వారికి కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఆ ప్రభావం మనం చూడొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు కర్కాటక రాశిలో ఉన్నారని చెప్తారు. ఆ ప్రభావం మరి కర్కాటక రాశిలో ఉన్న అందరికీ రాదు, అందరికీ అట్లా రావాలని ఏం లేదు. ఆయన జాతక రీత్యా అట్లాగే పేరు రీత్యా కూడా మనం ఇదివరకు కూడా చెప్పాం. అదే ప్రభావం ఇప్పుడు కుటుంబ పరంగా ఆయనకి యోగం ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బందికర కాలం అనేది నడుస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. ఈ గ్రహణం తర్వాత ఆయన కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి కేసీఆర్ గారికి. ఇక చంద్రబాబు నాయుడు గారికి చూసినట్టయితే ఆయన పేరు మీనరాశిలో ఉండడం, కర్కాటక రాశి ఏదైతే ఆయన జన్మరాశి కింద పుష్యమి నక్షత్రం అంటారు, ఆ ప్రకారం చూసినప్పుడు ఆయనకి కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లాంటివి ఉంటాయి తప్ప ఈ కుటుంబ సమస్యలు అయితే ఆయనకి ఉండవు. కారణం ఏంటంటే ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపత్యం వేరు, కేసీఆర్ గారు ఉన్నటువంటి నక్షత్రాధిపత్యం వేరు. ఇద్దరు చంద్ర అనే పేరుతో స్టార్ట్ అయినప్పటికీ వాళ్ళకి అటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక తులారాశికి మధ్యమ ఫలితం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కొంచెం తులారాశిలో పేరును బట్టి ఉన్నారు కాబట్టి వారికి కొంచెం ఇబ్బంది అంటే తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుందండి. కానీ రాజకీయ నాయకులకి మొన్న మన ఛానల్లోని ఉగాది అప్పుడు చెప్పాను, తులారాశిలో ఎవరున్నా సరే రాజకీయ నాయకులకు కొంచెం ఇబ్బందికర కాలమేను, వారు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పాను. అనుకోకుండా రేవంత్ రెడ్డి గారి పేరు తులారాశిలో ఉంది కాబట్టి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి మహోన్నతమైనటువంటి యోగాలు ఉన్నాయి, మంచి యోగాలు పొందే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఉద్యోగ పరంగా కూడా యోగాలు కనపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క మేషరాశి వారికి కూడా యోగం అన్న ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యతిరేకంగా చూసినప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవు, కానీ వీళ్ళు అతి వేగం ప్రదర్శించి కొన్ని అనవసర ఇబ్బందులు తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అతి వేగంగా నిర్ణయాలు తీసుకొని వారు ఎప్పుడు తీసుకునేటువంటి కొన్ని సాహసోపేత నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. అది కొంచెం జాగ్రత్తగా చెయ్యొచ్చు సాహసం, కానీ జాగ్రత్తగా మనం పడిపోకుండా అన్ని రకాలుగా స్టంట్ మాస్టర్ కదా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా వీరు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ధనురు రాశికైతే వారు
అద్భుతమైన అర్ధాష్టమి శని ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహణ ప్రభావం వాళ్ళకి ఊహించిన విధంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని కలిగించే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. మకర రాశి వారికి గృహం సాధికారం చేసుకోవడం, నూతన ఉద్యోగ విద్యా ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు లాంటివి సక్సెస్ అవ్వడం, కొంతమేర రుణ భారాల నుంచి బయటపడడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి మకర రాశి వారికి. ఇక మిథున రాశి వారికి చూసినట్లయితే మధ్యమ ఫలితం గోచరిస్తుంది. ఈ మధ్యమ ఫలితం వల్ల వీళ్ళు ఎక్కువ భాగం వీళ్ళు రాశులు షష్టాష్టక రాశుల్లో ఉండకూడదండి. అంటే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం పోయినసారి కూడా మన దాంట్లో చెప్పాం. ఆయన పేరు మకర రాశిలో ఉంది, నక్షత్రం మిథున రాశిలో ఉంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆయన రాశికి ఆయన షష్టాష్టక రాశుల్లో ఉన్నాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు జాగ్రత్తగా ఉంది. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సింహరాశి వారికి మహోన్నత యోగాలు ఉన్నాయి. విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మధ్యమ ఫలితం అని చెప్పినప్పటికీ కూడా వారికి యోగాలు అద్భుతంగా ఉన్నాయండి. నో డౌట్, అందులో అనుమానం అక్కర్లేదు. చాలా అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయండి.